హైదరాబాద్ లో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. వరద నీరు పోటెత్తడంతో హైదరాబాద్ లో మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో జీహెచ్ఎంసీ అధికారులు గ్రేటర్ పరిధిలో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు 3 రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. భారీ వర్షాలతో హిమాయత్ సాగర్కి సంబంధించి మొత్తం 5 గేట్లను 3 ఫీట్ల మేర ఎత్తి 4800 క్యూసెక్ల వరద నీటిని అంతా కూడా దిగువ ప్రాంతాలకు వదులుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి విపరీతంగా పెరిగిందనే చెప్పవచ్చు. నిన్న మొన్నటి వరకు అంటే సాధారణంగా ఉండేటటువంటి వరద ఉధృతి ఒక్కసారిగా గేట్లు ఎత్తడంతో మాత్రం ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో అయితే విపరీతంగా వరద పెరిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం నేను నయాపూల్ దగ్గర ఉన్నాను. నయాపూల్ దగ్గర మనం మూసీ వరద ఉధృతి ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి చూద్దాము. సో పురాణాపూల్ కానివ్వండి, నయాపూల్ వద్ద సో మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీగా వస్తున్నటువంటి వరదతో ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో మొత్తం జంట జలాశయాలకు వరద తాకిడి పెరిగినటువంటి నేపథ్యంలో ఇటు ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 1800 క్యూసెక్లు ఉంది. ఇక హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో 1400 క్యూసెక్లు ఉంటే అవుట్ఫ్లో మాత్రం దాదాపు 4800 క్యూసెక్ల అవుట్ఫ్లోను మూసీ నదిలోకి వదులుతున్నారు. మొత్తం 5 గేట్ల ద్వారా 3 అడుగుల మేర నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాము నయాపూల్ దగ్గర ఇటు నయాపూల్ కానివ్వండి, పురాణాపూల్ బ్రిడ్జిల వద్దతో పాటుగా ఏదైతే ఇటు మూసారంబాగ్, చాదర్ఘాట్, శంకర్ నగర్ బస్తీ, దాంతోపాటు నాగోల్ ప్రాంతాల వద్ద మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుందని చెప్పవచ్చు. హైదరాబాద్ నగరంలో మొత్తం అంటే గ్రేటర్ పరిధిలో దాదాపు 55 కిలోమీటర్ల మేర మూసీ ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు ఇటు జలమండలి, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, దాంతోపాటు రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఈ గేట్లను ఎత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళ కాలనీలతో పాటు రోడ్ల మీద కూడా వర్షపు నీరు చేరిపోయింది. జియాగూడ 100 ఫీట్ రోడ్డుతో పాటుగా నయాపూల్, పురాణాపూల్, దాంతోపాటుగా హైకోర్టు మార్గం మొత్తం కూడా రోడ్ల మీద వర్షపు నీరు రావడంతో నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతూ వస్తుంది. సో ఎడతెరిపి లేకుండా ఇదే విధంగా వర్షం కురిస్తే మాత్రం మరిన్ని గేట్లు ఎత్తేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 5 గేట్లను ఎత్తారు. మిగతా సాయంత్రం వరకు ఇంకొక 2 గేట్లను కూడా ఎత్తేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద తాకిడి పెరగడంతో ఇటు పరిగి కానివ్వండి, తాండూరు, దాంతోపాటు వికారాబాద్, అనంతగిరి నుంచి వరద జంట జలాశయాలకు చేరుతుండడంతో జంట జలాశయాలు ఇప్పటికే నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఫ్లోటింగ్ కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. దీంతో ఇటు హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో ఏ విధంగా ఉందో అవుట్ఫ్లోను కూడా దాదాపు 4800 క్యూసెక్ల అవుట్ఫ్లోన్ అంతా కూడా ఇటు మూసీ నదిలోకి వదులుతున్నటువంటి నేపథ్యంలో వరద తాకిడి విపరీతంగా పెరిగింది. వరద ఉధృతి మరింత పెరిగితే మాత్రము ఎవరైతే స్థానికులు చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇటు అధికార యంత్రాంగం కూడా ఎలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, నయాపూల్ నుంచి.